ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మీకోసం కలిగి ఉన్న యోచనలు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆలోచనలు బహు విస్తారంగా ఉంటాయి. ఆమేన్. బహు విస్తారంగా ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటాం? దేవుడు మనలను మరచిపోయాడు, దేవుడు మనలను విడిచిపెట్టాడు. కానీ దేవుడు మనలను మరచిపోయే దేవుడు కాదు. ఆమేన్. దేవుడు నిన్ను మరచిపోలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించినా దేవుడు నిన్ను ఎప్పుడు మరచి పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అసలు ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నేనెందుకు ఇబ్బందుల్లో ఉన్నాను, దేవుడు నిజంగా నన్ను చూస్తున్నాడా, దేవుడు నిజంగా నా ప్రయాస చూస్తున్నాడా? దేవుని వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తల్లి తన శిశువును మరచి పోగలదా? వాళ్ళు ఒకవేళ మరచినా నేను నిన్ను విడచిపోను, మరచిపోను. కొట్టు గట్టిగా చప్పట్లు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నీ జీవితంలో దేవుడు నన్ను మరచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఇక దేవుని చేతిలో నేను లేను, దేవుని చేతిలో నేను లేను, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని మనం అనుకుంటాం. ఈరోజు దేవుడు నిన్ను మరచిపోయే దేవుడు కాదు. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు దేవుని చేతిలో ఉన్నావు. కొట్టు గట్టిగా చెప్పడం. ఇక నా జీవితంలో కష్టాలు వచ్చేసినాయి, శ్రమలు వచ్చేసినాయి, నిందలు వచ్చేసినాయి, వేదన వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. కష్టాలు రాగానే, కన్నీళ్లు రాగానే, వేదన రాగానే ఇక నా జీవితంలో ముగింపు వచ్చేసింది. ఏమొచ్చేసింది? ముగింపు వచ్చేసింది అని మనం అనుకుంటాం. కానీ ముగింపును నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. శ్రమలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను వదిలేశాడని కాదు, నువ్వు అనుభవించే ఆనందానికి దేవుడు నిన్ను సిద్ధం చేయబోతున్నాడని లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఆ సమయం రాబోతుంది. చూడండి, యోసేపు అన్నలు అతన్ని అమ్మేశారు, జైలుకు వెళ్ళాడు.
కానీ చివరికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. ఈరోజు దేవుడు నిన్ను తగ్గించే ముందు నిన్ను పైకి తీసుకెళ్తాడో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నిన్ను పైకి లేపే ముందు నిన్ను విరుస్తాడు, శ్రమలు అనుభవిస్తాడో. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము మేలుకై పని చేస్తుంది. దేవుణ్ణి ప్రేమించే వారు, శ్రమలు రాబోతున్నాయి, శ్రమలు వచ్చినాయి, వేదన వచ్చింది, దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది అంటే అది మేలుకే. ఆమేనండి, ఆమేన్. శ్రమ మేలుకే. శ్రమ నీకు వచ్చిందంటే ఆ శ్రమ మేలుకే జరగబోతుంది. యేసు నామంలో కృప కలుగును గాక. దేవుని సమయం ఆలస్యం కాదో. మనకిప్పుడు కావాలి అంటే దేవుడు కార్యం జరిగిస్తాడు. సరైన సమయం దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత కన్నీరు గారుస్తున్నాం, ఇంత వేదన పడుతున్నాం, ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నాడేంటి యేసయ్య, ఇంత ఆలస్యం చేస్తున్నాడేంటి అని మనం అనుకుంటాం. ఇంత ఆలస్యం చేస్తున్నాడేంటి అనుకుంటాం. కానీ ఆ ఆలస్యం వెనకాలే అద్భుతం దాగి ఉంది. కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆలస్యం వెనకాలే అద్భుతం దాగి ఉంది. ఆ ఆలస్యం అద్భుతాన్ని సిద్ధం చేస్తుంది. దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఆమేన్. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. గట్టిగా చప్పట్లు కొట్టాల. తప్పక దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని జరిగిస్తాడు. ఆలస్యం అనేది దేవుడు ప్రిపరేషన్ చేస్తూ ఉంటాడు. దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఆ విజయం కొరకు నువ్వు ఏడుస్తున్నావు, ఆ విజయం కొరకు కన్నీరు కారుస్తున్నావు. ఎంతకాలం ఈ కన్నీళ్ళు, ఎంతకాలం ఏడవాలి, ఎంతకాలం ఏడ్చి ఇంకెంతకాలం దీవించకుండా ఉంటావు? ఇంకెంతకాలం ఈ వేదన, ఇంకెంతకాలం ఈ దుఃఖం అని బాధపడుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ఒంటరిగా
కుమిలిపోతూ కన్నీరు కారుస్తున్నా. ఎవరు ముందు ఏడుస్తే, ఎవరు ఎలా అపార్థం చేసుకుంటారో, ఎవరు ఎలా ఏడుస్తే, ఎవరు అపార్థం చేసుకుంటారో, సీక్రెట్గా నీ పడక గదిలో ఒక్కడివే మోకరించి ఏడుస్తున్నావేమో, ఒక్కదానివే కుమిలిపోతున్నావేమో. యేసయ్యా, ఇంకెప్పుడు నా జీవితంలో కార్యం జరిగిస్తావు? ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం జరిగిస్తావు? ఇంకెంతకాలం ఏడవాలయా? ఇంకెంతకాలం ఈ శ్రమలో? ఇంకెంతకాలం ఈ వేదన? ఇంకెంతకాలం? తట్టుకోలేకపోతున్నామయ్యా, తట్టుకోలేకపోతున్నా. ప్రభు, నా వల్ల కావట్లేదు. ప్రభు, నా వల్ల కావట్లేదు. నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు. ఈరోజు ఏడ్చి 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 గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నావేమో, గుండెలు పగిలేలాగా బాధపడుతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేక ఒక్కదానివే కుమిలిపోతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేక ఒక్కడివే కుమిలిపోతున్నావేమో. కానీ నా దేవుడా నిన్ను దర్శిస్తున్నాడా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నాకెవరు లేరయ్యా, ప్రేమించేవారు లేరయ్యా, ఓదార్చేవారు లేరు, కన్నీరు తుడిచేవారు లేరు. ఈరోజు ఒంటరిగా కుమిలిపోతూ ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. నీవు రాత్రులు ఏడ్చిన కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. నీ పడక గదిలో ఒంటరిగా ఇలా ఏడ్చేది దేవుడు చూస్తున్నాడు. నీ దిండు తడిచిపోవడం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, 56వ కీర్తన 56వ కీర్తన 8వ వచనం. 56వ కీర్తన 8వ వచనం. హల్లెలూయా. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ, హల్లెలూయా. చూడండి, నా కన్నీళ్ళు నీ సీసాలో పెట్టుకున్నాను. హల్లెలూయా. చూడండి, మన కన్నీళ్ళంట ఆయన సీసాలో దాచాడు, ఆయన బుడ్డిలో దాచాడు. ఆయన ఒక్క కన్నీరు కూడా దేవుడు వృధా చేయడు. ఒక్క కన్నీటి బొట్టు కూడా నా దేవుడు వృధా చేయడు. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన శక్తి చాలా బలమైనది. ప్రార్థన అంటే కేవలం మాటలు కాదు, అది దేవునితో గడిపే సంబంధం. ఈరోజు ప్రార్థన చేస్తే బలం వస్తుంది, ప్రార్థన చేస్తే పవర్ పెరుగుతుంది, ప్రార్థన చేస్తే శక్తితో నింపబడతాం, ప్రార్థన చేస్తే ఓటమి కింద తల వంచం, ప్రార్థన చేస్తే
బలముతో మనం నింపబడతాం. కొట్టు గట్టిగా చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. ఖమ్మం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖమ్మంలో మరి కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగా రామకృష్ణ ఫంక్షన్ హాల్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సో లాస్ట్ మంత్ అంటే పోయిన మంత్ పెట్టినటువంటి మీటింగ్ అక్కడ కాదు, ఎక్కడ అంటే కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగున్నటువంటి రామకృష్ణ ఫంక్షన్ హాల్, మరి కొత్త బస్ స్టాండ్ ఎదురుగా మరి ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఈ ఫంక్షన్ హాల్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది మన ఖమ్మంలో. మే 19వ తారీఖు ఖమ్మం మే 19వ తారీఖు నాడు ఆరాధన జరగబోతుంది. మర్చిపోకండి. మరి వివరాలకు కిందున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానం, ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగా రామకృష్ణ ఫంక్షన్ హాల్, మరి 19వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు ఆరాధన ప్రారంభం కాబోతుంది. కలుద్దాం 19వ తారీఖు ఖమ్మంలో. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.